ఈరోజు మనం మొబ్బత్ జిల్లా గార్ల మండలికి చెందిన ముల్క ముల్కటూరు అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. సార్ పేరు వచ్చేసి సిద్ధబోయిన వెంకట్రావు గారు. అది సర్పంచ్గా వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే అండి, బాగున్నానండి. ముందుగా ఆర్పీ టీంకి నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు. నా పేరు సిద్ధబోయిన వెంకట్రావు, మహబాద్ జిల్లా గార్ల మండలం ములకనూరు గ్రామ పంచాయతీ. ఆ, నేను ప్రజలకి అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఎటువంటి పనులు వచ్చినా కానీ ముందు నేను నడిపిస్తాను. వాళ్ళు కూడా నా మీద మంచి నమ్మకంతో ఓటేసి నన్ను గెలిపించారు. యాడికి పోయినా నన్ను మంచిగా ఆదరిస్తారు, మంచిగా చూసుకుంటారండి. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు మీ గ్రామంలో? అంటే ఇప్పుడు ఉన్నట్టు కాకుండా మంచి మంచి లైబ్రరీ కానీ డిజిటల్ లైబ్రరీ పెడదామని వాళ్ళకి హామీ ఇచ్చాము. కొన్ని లైబ్రరీలు పెడతాము. స్కూళ్ళలో కూడా అంటే స్కూల్ పిల్లలకి టెన్త్ నిండా ఇంటర్ పిల్లలకి కూడా కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తా అని చెప్పాము. అది కూడా చేపిస్తాము. అది పిల్లలకి ఈ అంగన్వాడికి కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అవి లేవు మా దగ్గర. వాటికి కొద్దిగా మా ఎమ్మెల్యే వాళ్ళని అడిగి మాట్లాడి అవి తెప్పిస్తాము. సీసీ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్స్ కానీ అవన్నీ పెట్టించాము ఆల్రెడీ. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ మీ గ్రామంలో? ఇంకా స్కూల్ సమస్య ఉందండి ఒకటి. అంగన్వాడీ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్ జడ్పిఎస్ఎస్ స్కూల్ అవి ఓకే. హెచ్ఎం కూడా బాగా మంచిగా చెప్తున్నారు వాళ్ళంతా. కొన్ని సీసీ రోడ్లు అక్కడక్కడ రోడ్స్ ఉన్నాయి, వాటిని 5 సంవత్సరాలలో పూర్తి చేసి వాళ్ళకి మంచి నమ్మకాన్ని అనేది ఇస్తాను. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు నా మీద పెట్టుకొని ఓటేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు నా మీద పెట్టుకున్న ఓటుని నేను అంటే వాళ్ళు ఓటేసారు, మిగతా టైంలో నేను పని చేయాలి వాళ్ళ కోసం. 24 గంటలు వాళ్ళ కోసం పనిచేసి నా శ్రమ అంతా కూర్చేసి వాళ్ళకి ఆనందాన్ని కల్పిస్తాను. యాజ్ ఏ యంగ్ సర్పంచ్గా నేటి యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే యువత ఇప్పుడు అన్నిట్లో ముందుకు వస్తుంది. రాజకీయంలో కానీ జాబులలో కానీ ఎక్కడ చూసినా యువతే ముందుంది. కొంతమంది యువత వారికి వచ్చేసి డ్రగ్స్ కానీ గంజాయి డ్రింక్స్కి అలవాటు పడ్డారు. వాళ్ళు అట్లా పోకుండా మిగతా యువత వాళ్ళని కాపాడి వాళ్ళని ఇంకా ముందంజలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీతో మీ పాలకవర్గం ఎలా ఉంటుంది సార్? ఓకే అండి, బాగా మంచిగా ఉంటున్నాను. అందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఏ పనులు కావాలన్నా ఏ వార్డుకు కావాలన్నా వాళ్ళే ముందు నడిపిస్తున్నారు. ఓకే సార్, ఇంటర్వ్యూ కంక్లూజన్కి చెప్పదు మా ఛానల్ ద్వారా వరకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇట్లాంటి ఇంటర్వ్యూలు అన్నీ తీసుకొని ఇంకా అందరినీ ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే నన్ను ఈ సర్పంచ్ పదవిలో కూర్చోబెట్టినందుకు మా మండల అధ్యక్షుడు దుర్గాప్రసాద్ సార్కి, ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి, అట్నే రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు ఉంటామని. అంటే టేక్ కేర్, బై బాయ్.